నన్ను చాలా మంది అడుగుతుంటారు, సార్ మీరు ఎకనామిక్స్ నుంచి సైన్స్ వరకు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి లోకల్ ఇష్యూస్ వరకు అనేక విషయాలు మాట్లాడుతుంటారు, ఎలా ఇలాంటి అనేక విషయాలు మాట్లాడగలుగుతారు సార్, ఇలాంటి అనేక విషయాలు ఎలా నేర్చుకోగలుగుతారు సార్, ఎలా నేర్చుకుంటారు సార్, దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి సార్ అని చాలా మంది అడుగుతుంటారు. అందుకే ఇవాళ ఆ టాపిక్ ఇవాళ తీసుకోవడంలో ఉద్దేశం అది. అంటే వాట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లెర్నింగ్. చాలా మంది నేర్చుకుంటారు కానీ ఆచరణలో రాదు. నాకు ఇప్పటికి గుర్తు, నేను చిన్నప్పుడు ఒక హాస్టల్లో ఉండేవాడిని. సో హాస్టల్లో ఉన్నప్పుడు ఆ రోజు నా రూమ్మేట్, ఇద్దరం క్లాస్మేట్స్, రూమ్మేట్ కూడా, ఆయన ఉదయమే 5 గంటలకు లేచి ఇంగ్లీష్ బట్టి పట్టేవాడు, లెసన్స్ అన్ని బట్టి పట్టేవాడు, గైడ్ లో పట్టుకున్న ఆన్సర్ సమ్మరీస్ అని. నేనేనాడు ఇంగ్లీష్ చదవలేదు. ఆఖరికి నాకు 74% వచ్చింది. అతనికి ఇంగ్లీష్ లో నాకు గుర్తున్నంత వరకు పాస్ కూడా కాలేదు. సో వాడు అడిగాడు, ఎట్లా నువ్వు మరి నేనేమో అసలు నువ్వు ఎన్నడూ ఇంగ్లీష్ చదవలేదు, నేను ఉదయాన్నే 5 గంటలకు లేచి గంట పైన ఇంగ్లీష్ బట్టి పట్టేవాడిని అంటే, నేను అన్నాను, నాకు చదవాల్సిన అవసరం రాలేదు, నువ్వు చదివి పెట్టావు కదా అన్న. కారణం ఏంటంటే అతను చదివింది నేను విన్నాను నిద్రలో, సగం నిద్రలో. అది నాకు అర్థమైంది, నేను నేర్చుకోగలిగాను, అతను నేర్చుకోలేకపోయాడు. అంటే నిజంగా చదివినవాడు నేర్చుకోలేకపోయాడు, అనుకోకుండా విన్నవాడు నేర్చుకోగలిగాడు. అంటే అర్థం ఏమిటి? అది నేర్చుకోవడం అనేది ఒక కళ, ఒక శాస్త్రం. చిన్నప్పుడు మా నాన్న ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పేవారు. మా అమ్మాయి ఆ ఇంగ్లీష్ ట్యూషన్లు వెనకాల నుండి వినేది. మా అమ్మ చదువుకోలేదు, పెద్దగా ఇంగ్లీష్ రాదు. కానీ వీళ్ళు ఇంగ్లీష్ లో మా నాన్న క్వశ్చన్ అడిగితే, ఫలానా ఒక టాపిక్ పైన మా అమ్మ ఆ క్వశ్చన్ తెలుగులో అర్థమై తెలుగులో ఆన్సర్ చెప్పేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లీషు తెలుగు మీడియం విద్యార్థుల ట్యూషన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో చెప్పారు, ఇంగ్లీష్ తెలుగులో చెప్తుంటారు, ఇంగ్లీష్ పాఠాన్ని తెలుగులో అర్థం చేయించి మళ్ళీ ఇంగ్లీష్ చెప్తుంటారు. సో మా అమ్మకు తెలుగులో అర్థం చేసేది అర్థమయ్యేది. అంటే ఆ ట్యూషన్ స్టూడెంట్స్ కన్నా వేగంగా మా అమ్మ అర్థం చేసుకునేది. అంటే అర్థం అనేది, నేర్చుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అంటే జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటుంటాం. నేర్చుకోవడం అనేది కేవలం పరీక్షకే కాదు, ఒక ఎగ్జామ్కి నేర్చుకుంటాం, ఒక డిగ్రీకి నేర్చుకుంటాం, ఒక ఉద్యోగానికి నేర్చుకుంటాం. అక్కడితో నేర్చుకోవడం ఆగిపోతుంది, అయిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నేర్చుకోవడం అనేది ఒక జీవిత కాలపు యాక్టివిటీ. ఇట్స్ ఎ లైఫ్ టైం యాక్టివిటీ, ఇట్స్ ఎ లైఫ్ టైం లెర్నింగ్ అంటారు. అందుకే అంటే జీవితంలో అనేక సందర్భాల్లో ప్రతినిత్యము మనం అనేక విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాం, తెలుసుకుంటూనే ఉంటాం. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారనుకోండి, ఆ ఉద్యోగంలో మెలకువలు నేర్చుకుంటాం, కొత్తగా ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటాం, కొత్తగా మీరు కొంత సంపాదించారనుకోండి, దాన్ని ఎలా రెట్టింపు చేయాలని ఇన్వెస్ట్మెంట్ నేర్చుకుంటాం. మీరు ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉందనుకోండి, సంగీతమో, సాహిత్యమో, ఒక గార్డెనింగో, వాటిని నేర్చుకుంటాం. సో మీకు ఇంట్లో పొలం ఉంటే పంట పండించడం నేర్చుకుంటాం. ఏది లేకపోతే మీ ఇంటి చుట్టూ ఓ పూల మొక్కలు, పళ్ళ చెట్లు వేసుకున్నప్పుడు వాటిని ఎలా పెంచాలో నేర్చుకుంటాం. ఇంట్లో మీరు ఉద్యోగానికి ఒక్కరే వెళ్ళారు, ఇంకా పెళ్లి కాలేదనుకోండి, అమ్మ దగ్గర కూర్చొని వంట ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఇలా నిరంతరం మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు. ఒక వయసు దాటాక ఆధ్యాత్మిక ప్రపంచం గురించి నేర్చుకుంటాడు. ఎందుకంటే ఇక నేను ఎలాగో పోతాను అనే భావన మొదలైంది అనుకోండి, ఇంకొక 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 5 ఏళ్ళలో అనుకున్నాడు అనుకోండి, సో ఈ ప్రాపంచిక జ్ఞానం సరిపోదు, నాకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని కొంతమంది ముందు నుంచే నేర్చుకుంటారని. సో ఇలా అనుక్షణము, అనునిత్యము మనము అనేక విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాం. సో కొంతమంది చాలా వేగంగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, ఎర్లీ లెర్నర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరము కూడా అన్ని ఒకే వేగంగా నేర్చుకోం. మీరు ఒకటి, నేను ఉదాహరణకు నేను ఒక అర్థశాస్త్రాన్ని నేర్చుకున్నంతగా లాంగ్వేజెస్ నేర్చుకోలేదు. నాకు కొంతమంది లాంగ్వేజెస్ చాలా వేగంగా నేర్చుకుంటారు. మనం పివి నరసరావు గురించి ఉంటాం, 18 భాషలు నేర్చుకుంటాడు. సో నాకు లాంగ్వేజ్ అంత తొందరగా రావు, ఇంగ్లీష్ తెలుగు బాగా వచ్చింది కానీ ఇప్పటికి హిందీ సరిగా రాదు. ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్ లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, హిందీ ఎందుకో చాలా ఫ్లూయెంట్ గా రాదు. సో నన్ను హిందీ టీవీ ఛానల్ ఎప్పటికీ అడుగుతుంటాయి, సార్ మీరు హిందీలో మాకు డిస్కషన్ లోకి రావాలి సార్ అని. అంటే అది అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను. ఫార్చునేట్లీ కొంత భారం తగ్గింది అనుకోండి.
ఇప్పటికే తెలుగు టీవీ ఛానల్, ఇంగ్లీష్ టీవీ ఛానళ్లతో తలపలిగిపోతుంది. హిందీ టీవీ ఛానల్ కూడా ఉండుంటే అది కష్టమే. మీరు గమనించండి, కొంతమంది చాలా ఫాస్ట్ గా ఒక చెన్నైకి ఒకసారి పోయేస్తే తమిళ నేర్చుకుంటారు, కేరళకు ఒకసారి టూర్కి వెళ్ళొస్తే వాళ్ళకి మలయాళం వచ్చేస్తుంది. సో ఇలా నేర్చుకుంటారు. అంటే ప్రతి మనిషి అన్ని ఒకే రకంగా నేర్చుకోలేడు. కొన్ని చాలా వేగంగా నేర్చుకోగలుగుతాడు, కొన్ని సరిగా నేర్చుకోలేడు. అంటే మన మానసిక స్థితి కూడా నేర్చుకోవడానికి ఒక కారణం. అందువల్ల ఇలా నేర్చుకునే దాన్ని ఒక అంశం పైన అయితే నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి అనుసరించేటువంటి పద్ధతులు ఏంటి, వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లెర్నింగ్. మీరు ఏదైనా ఒక టాపిక్ మీద నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటాం, దీనిపైన ఉండేటువంటి విధానం ఏంటి, పద్ధతులు ఏంటి అనేది నేను అంటే అనేక విజ్ఞానాన్ని మనం ఎలా మన సొంతం చేసుకోవాలి. ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఎకానమీ అంటారు. అంటే ఇది విజ్ఞాన సమాజం. నాలెడ్జ్ ఎకానమీలో ప్రత్యేకత ఏంటి అంటే, విజ్ఞానమే పెట్టుబడి, విజ్ఞానమే శక్తి, విజ్ఞానమే గౌరవం, విజ్ఞానమే సాధికారికత, విజ్ఞానమే మనకు సమాజంలో ఒక స్థాయిని ఇస్తుంది. చివరకు సంతృప్తి కూడా విజ్ఞానమే ఇస్తుంది. అందుకే మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఈ అన్ని జ్ఞానాల ఆనందాల కన్నా బ్రహ్మానందం చాలా గొప్పది, బ్రహ్మ జ్ఞానం కనుక లభిస్తే బ్రహ్మానందం వస్తుంది అని చెప్పారు. సో అందువల్ల మోక్షానికి అనేక మార్గాల్లో ముఖ్యమైనది జ్ఞాన మార్గం. అంటే జ్ఞానం గనక నేర్చుకుంటే నీవు చేసే పనిని తపస్సు అందులో లగ్నమై నేర్చుకుంటే అది తపో జ్ఞానం అన్నారు. సో అందువల్ల తపస్సు అన్నా యోగం అన్నా వేరేదేమి లేదు. నీవు నేర్చుకోవడాన్ని సమర్థవంతంగా చేయడమే అది మోక్ష మార్గం అని కూడా ఆధ్యాత్మిక చింతనలో కూడా చెప్పారు. అందువల్ల వాట్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్, హౌ టు లెర్న్ థింగ్స్, హౌ టు లెర్న్ అ సబ్జెక్ట్. సో అయితే ఇవాళ అనేక అంశాలను నేర్చుకోవడం ఒక్క లెక్చర్లో ఎవరము చెప్పలేం. నేను కూడా అన్ని అంశాలను నేర్చుకోవడం ఎలా అని ఆ టాలెంట్ కూడా ఉన్నాను కాదు. ఇప్పుడు కంప్యూటర్ భాషలు నేర్పడం నాతో కాదు. సో అన్ని అందరూ నేర్పలేరు. నేనేం పద్ధతులు చెప్తాను అంటే, ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోవటానికి ఏదైనా ఒక అంశం, మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి, లేదు ఒక వ్యాసం రాయాలి, ఒక ఆర్టికల్ రాయాలి, ఒక దగ్గర డిస్కషన్ లో పాల్గొనాలి, లేదు మీరు ఒక ఆఫీస్ లో ఒక ఎగ్జామ్ కు లేదు ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, లేదు మీరు ఒక ఆఫీస్ లో ఒక అంశం పైన చర్చలో పాల్గొనాలి. అలా ఇలా ప్రతి అంశంలో కూడా నేర్చుకునే ప్రక్రియ, అంటే ఒక సబ్జెక్టును ఎలా నేర్చుకోవాలి, దాంట్లో మెలకువలు ఏంటివి అనేది ఇవాళ నేను మాట్లాడే అంశం. ఇందులో మొదటిది ఏంటంటే, లెర్నింగ్ అనేది చాలా మందికి ఉండే రాంగ్ నోషన్ ఏంటంటే, పుస్తకాలు చదివితేనే నేర్చుకోగలం, ప్రయోగశాలల్లో మాత్రమే నేర్చుకోగలమని. కానీ చాలా విజ్ఞానము అసలు ఏనాడు పుస్తకం చదవని వారు, ఏనాడు ఏ ప్రయోగశాలలో లేని వాళ్ళకు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు ఉదాహరణకు మీ ఇంట్లో మీ అమ్మని చూడండి. మీ అమ్మ వంట చేస్తూ ఉంటుంది, శాకంలో ఉప్పు చివరనేస్తుంది కూర వండేటప్పుడు. ఆమెకు రసాయనిక శాస్త్రం తెలియదు. అలా సాల్ట్ ముందు వేస్తే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, తొందరగా ఉడకదు అని తెలియదు. కానీ తెలియకుండా ఆమె నేర్చుకున్నది విజ్ఞానాన్ని. ఒక గ్రామీణ స్త్రీ చెరువులోకి దిగి కుండను కానీ బిందెను కానీ పైకి లేపదు. ఆ చెరువు నీటి మీద ఇలా తీసుకొస్తుంది. ఆమెకు తెలుసు ఆ బరువు ఉండదు అది అని. కానీ ఆమెకు భౌతిక శాస్త్రం తెలియదు, ఆర్కిమిడిస్ సూత్రం తెలియదు. ఒక వాచ్మెన్ తన కాంపౌండ్ లో ఉన్న ఒక పెద్ద రాయిని తీసి పక్కకు పెట్టాలనుకోండి, ఒక గడ్డపార పట్టుకొచ్చి దాని కింద పెట్టి ఇలా అంటాడు. అతనికి కైనమాటిక్స్ తెలియదు, భౌతిక శాస్త్ర నియమాలు తెలియదు. ఇలా మనం ప్రపంచంలో అనేక మందిని చూడొచ్చు. ఓ కుమ్మరివారికి కుండలు తయారు చేస్తాడు తప్ప దాని వెనకాల ఉన్న సూత్రాలు తెలియదు. అంటే నేర్చుకోవటం అనేది పుస్తకం ద్వారా మాత్రమే, ప్రయోగశాలలో మాత్రమే, డిగ్రీల ద్వారా మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటు. మనకు చాలా మంది రాజకీయ నాయకులు చూస్తాం, వాళ్ళు పెద్దగా చదువుకోరు, పాతతర నాయకులు, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలుగుతుంటారు. ఎలా నేర్చుకుంటారు అంటే దేర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ఇట్. అందువల్ల ఫస్ట్ ఏంటి, అబ్జర్వేషన్. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు మన ఇంట్లో చూడండి, ఒక 2 years బిడ్డలు చూడండి, 2 to 4 years 3 years, వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు? త్రూ అబ్జర్వేషన్. అంటే మనను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. మనం చెడు పనులు చేస్తే చెడు పనులు కూడా నేర్చుకుంటారు.
ఆ చిన్నపిల్లల ముందర మనం సిగరెట్ వెలిగిస్తున్నాం అనుకోండి, వాడు కూడా సిగరెట్ వెలిగించడం నేర్చుకుంటాడు. నాకు మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఒక ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ అబ్బాయి ఉండే, వాడి పేరు డెన్నిస్. అతను ఆ పొట్ట చీరితే అక్షరం రాదంటారు తెలంగాణ భాషలో. అంటే వాడికి ఏమీ రాదు, మా ఏజ్ వాడే, కానీ ఇంగ్లీష్ మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. మాకందరికీ ఒక అనుమానం వచ్చేది, జనరల్ గా మనకోమో ఇంగ్లీష్ అనేది చాలా మందికి ఒక పెద్ద కష్టంతో కూడుకున్నది, కానీ ఆ డెన్నిస్ మాత్రం అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. నేను మా నాన్న దగ్గరగా చూసాను, అడిగాను, ఏం నాన్న మనకి ఏమీ రాదు, ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది అంటే, ఏమీ రాని పలానోని తెలుగు ఎట్లా వచ్చింది రా అని అడిగాను. అంటే తెలుగు వాడి మాతృభాష కదా అని, వాడి మాతృభాష ఇంగ్లీష్ అందుకే వచ్చింది అన్నాడు. అంటే అప్పటిదాకా నాకు వెలగలే మైండ్లో, కరెక్టే కదా, మరి వాడు ఇంగ్లీష్ నేర్చుకున్న గ్రామర్ బుక్ పట్టుకొని వొకాబులరీ బుక్స్ పట్టుకొని నేర్చుకోలే, వాడు జీవితంలో అబ్జర్వేషన్లో ఇంగ్లీష్ వచ్చింది. అంటే అబ్జర్వేషన్ ఈజ్ ఎన్ వండర్ఫుల్ టూల్ ఫర్ లెర్నింగ్. మీరు కూడా ఏదన్నా, మీరు తమిళనాడులో పోయి మీరు ఉండండి మీ అమ్మతో పాటు, మీ అమ్మ చదువుకోకపోయినా తమిళం నేర్చుకుంటుంది. కారణం ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ లెర్నింగ్. నేను ఎకనామిక్స్ ఏనాడు చదవలేదు, కానీ నేను ఎకనామిక్స్ ప్రాథమిక పాఠాలు చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను? ఎకనామిక్స్ పైన డట్టన్ సుందరం పుస్తకమో ఇంకో పుస్తకమో చదివి నేర్చుకోలేదు, అబ్జర్వేషన్లో నేర్చుకున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ నేను మాట్లాడే చాలా ఎకనామిక్ కాన్సెప్ట్స్ ను నేను చాలా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే సమయంలో 10వ తరగతి కన్నా ముందే నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే, నేను వేసవి సెలవుల్లో, దసరా సెలవుల్లో మా సొంత ఊరికి వెళ్ళేవాళ్ళం. మా నాన్నమ్మ వాళ్ళు ఉండేవారు అక్కడ. చాలా సార్లు ఖాళీగా ఉంటే ఆ ఊర్లో ఉన్న షాప్లో కూర్చునేవాడిని మాట్లాడుకుంటూ. షాప్కి వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాడిని. నాకు ఆశ్చర్యం వేసేది. ఉదాహరణకు ఆ షాప్ చాలా చిన్న షాపు పల్లెటూరులో. ఒకరొచ్చి ఒకరోజు అటుకులు తీసుకెళ్లారు, ఇంకో రోజు అటుకుల్లో శర్కర వేసి ఇవ్వండి అని తీసుకున్నారు, ఇంకో రోజు అటుకుల్లో కారం కలపండి, ఇక్కడే తినేసి వెళ్ళిపోతాం సార్ అన్నారు, సేటు అన్నారు. ఇంకోసారేమో ఆ కారంలో ఇంత పుట్నాలు కూడా వేయండి సార్ అన్నారు. ఇంకో రొమ్మ కొద్దిగా ఆయిల్ కూడా వేయండి సార్ అన్నారు. ఇంకో రొమ్మ ఆనియన్ కూడా కట్ చేయండి వేయండి అన్నారు. ఓపిక్గా ఆ వ్యాపారి అన్నీ చేసిచ్చాడు. నేను అడిగాను, మీకు ఎందుకు ఇంత ఓపిక్గా చేస్తున్నారు? నాకేదో అటుకులు ఇచ్చేది పంపిస్తే అయిపోతుంది కదా అన్నాను. అంటే అప్పుడు నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా ఇవ్వడం ద్వారా మాకు ప్రతి దాంట్లో లాభం ఉంటుంది సార్ అన్నాడు. అంటే అటుకులు అమ్మితే వచ్చే డబ్బుల కన్నా అటుకులు షుగర్ కలిపి అమ్మితే ఎక్కువ వస్తుంది సార్, అటుకులు బెల్లం కలిపి అమ్మితే ఎక్కువ వస్తుంది, అందులో కారం వేస్తే శర్కర వేయకుండా పోనీ కారం వేస్తామనుకోండి దానివల్ల కూడా వస్తుంది, దాంట్లో నూనె కలిపినప్పుడు నూనె వల్ల కూడా వస్తుంది, పుట్నాలు ఉల్లిగడ్డలు కలిపినప్పుడు వాటి వల్ల కూడా వస్తుంది. అంటే వాల్యూ అడిషన్ ఎకనామిక్స్ లో ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్. మీరు వాల్యూ అడిషన్ చేస్తున్న కొద్దీ లాభం పెరుగుతుంది. ఇవాళ రైతులకు లాభం రావాలి అంటే పశుపోషణ, డైరీ సెక్టార్ పెంచాలి, చేపలు పెంపకం నేర్పాలి, లేదు వాళ్ళు పాల ఉత్పత్తులు తయారు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, ఇవన్నీ అని ఇప్పుడు చెప్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మీరు ఒక నూలు అమ్మితే, అంటే దారానికి ముడి పదార్థమైన నూలు అమ్మితే కొంత వస్తాయి, కానీ దాన్ని దారంగా నేసినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ దారాన్ని బట్టగా నేసినప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఆ బట్ట పైన ఎంబ్రాయిడరీ వేస్తే మరీ ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. ఆ ఎంబ్రాయిడరీని ఒక డ్రెస్ మెటీరియల్ గా కుడితే ఇంకా వస్తుంది. ఆ డ్రెస్ ను ఒక ప్యాక్ చేసి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఈ వాల్యూ అడిషన్ ప్రాసెస్ మొత్తంలో కూడా లాభం పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ ఎకనామిక్స్ లో ఉన్న వాల్యూ అడిషన్. ఆనాడు చిన్నప్పుడు ఒక పల్లెటూరు షాప్ లో కూర్చొని ఆ వ్యాపారి తన దగ్గరికి వస్తున్న వారితో జరిపిన వ్యవహారంలో నేర్చుకున్నాను. ఇది ఎవరు చెప్పలే, నాకు అబ్జర్వేషన్. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న ఒక బక్క చిక్కిన వ్యక్తి వచ్చి, సార్ నాకు ఈ ముఖానికి పూసుకుంటారు కదా సార్, పూసుకుంటే ఆడవాళ్ళు అందంగా కనబడతారని. అతనికి తెలియదు, మగవాళ్ళు పూసుకున్న అందంగానే ఉంటారు, అది కావాలి సార్ అన్నాడు. ఫేర్ అండ్ లవ్లీ గురించి అంటున్నాడో నాకు అర్థమైంది. అంటే ఆ వ్యాపారికి తీసిచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అడిగాను అతన్ని, ఆ కొనుక్కు ఎక్కునేవాడిని, నీకు ఎందుకే ఇది అవసరం వచ్చింది?
అది ఏంటో కూడా నీకు తెలియడం లేదు, ఎందుకు అవసరం వచ్చింది అని అడిగాను. అంటే అప్పుడు చెప్పాడు, ఏమీ లేదు సార్, మేము ఎప్పుడు ఇట్లాంటివి కొనలేదు, వాడలేదు సార్. నాకు నిన్ననే బొగ్గుబాయిల కొలువు వచ్చింది సార్. అంటే అక్కడ కోల్ మైన్ ఏరియా, కోల్ మైన్ లో పని వచ్చింది సార్. మొదటి నెల జీతం ఎత్తుకున్నాను సార్. నా భార్య అన్నది, ఇప్పటిదాకా మనకి ఇట్లాంటివి వాడలేదు, కానీ ఇది బాగుంటది, తీసుకురా అంటే పట్టుకుపోతున్నా సార్ అన్నాడు. అంటే ఆ రోజు ఎకనామిక్స్ లో నేర్చుకున్నాను, మీరు ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, ఇన్కమ్ ప్రజల చేతుల్లో పెడితే ఆటోమేటిక్ గా ఎకానమీలో డిమాండ్ క్రియేట్ అవుతుంది, డిమాండ్ కన్జంప్షన్ పెంచుతుంది అని. ఇవాళ నేను కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతూ కూడా ఇదే పాఠం చెప్తున్నా. 1930s లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కీన్స్ ఇదే అర్థశాస్త్ర సిద్ధాంతాన్ని చెప్పారు. ఇవాళ కరోనాను ఎదుర్కోవటానికి అభిజిత్ బెనర్జీ, రఘురామ్ రాజన్, అమర్త్య సేన్లు కలిపి వ్యాసం రాశారు. వాళ్ళు కూడా సింపుల్ గా ఒక సెంటెన్స్ చెప్పారు, పుట్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అని. అంటే ప్రజల చేతుల్లో మీరు డబ్బు పెట్టండి అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ సూత్రము? అంటే డిమాండ్ విల్ క్రియేట్, ఇన్కమ్ ఉంటే డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటే కన్జంప్షన్ ఉంటుంది, ఇన్కమ్ ఉండాలంటే జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇది అర్థశాస్త్రంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆ రోజు ఊర్లో ఆ షాప్ లో కూర్చొని ఆ ఫేర్ అండ్ లవ్లీ కొన్న వ్యక్తి నుంచి నేను నేర్చుకున్నాను. అంటే ఇలా అనేక ఉదాహరణలు, బేసిక్ పాఠాలు ఎకనామిక్స్ అక్కడ నేర్చుకున్నాను. ఆ రోజుల్లో రైతులు ఉండేవారు, ఆ ఊర్లో రైతులు జొన్నలు పట్టుకొచ్చి శర్కర కొనుక్కునేవారు. ఆ జొన్నలు వాళ్లకు కొంటే రేటు కన్నా తక్కువ రేటుకు తీసుకునేవాడు వ్యాపారి, మళ్ళీ శర్కర ఎక్కువ రేటుకు అమ్మేవాడు. నేను ఆ రోజు అడిగాను, ఇది అన్యాయం కదా, నీవు జొన్నలు అమ్మినప్పుడు ఒక రేటు అమ్ముతున్నావు, కొనేటప్పుడు అతని దగ్గర తక్కువ రేటు కొంటున్నావు. ఆ రైతు అటు జొన్నలు అమ్మినప్పుడు నష్టపోతున్నాడు, ఇప్పుడు షుగర్ కొన్నప్పుడు నష్టపోతున్నాడు. అంటే ట్రేడబుల్ సర్ప్లస్ అంటే ఏమిటి, ట్రేడ్ ఎలా జరుగుతుంది, ప్రొడ్యూసర్ కు ట్రేడర్ కున్న తేడా ఏంటి, ప్రొడ్యూసర్ కు కన్స్యూమర్ కు మధ్య ట్రేడర్ ఎలా మిడిల్ మెన్ అవుతాడు, ఈ ఎకనామిక్స్ పాఠాలు ఆ రోజు షాప్ లో కూర్చొని నేర్చుకున్నాను. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అబ్జర్వేషన్ అంటే మనము జాగ్రత్తగా పరిశీలిస్తుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ అంటారు. అందువల్ల మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే అర్థం కాని ఎకనామిక్స్ కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు చాలా సంక్లిష్టమైన అర్థశాస్త్ర పాఠాలు కూడా చాలా సులువుగా మనకు అర్థమవుతాయి. ఇక రెండవది లెర్నింగ్ త్రూ ఇంటరాక్షన్. అంటే 10 మందితో మాట్లాడడం ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చాలా మంది తెలియదు ఈ విషయం. అందువల్ల ఎప్పుడు కూడా మీరు గమనించండి, జీవితంలో ఎవరు బాగా సక్సెస్ అవుతారంటే 10 మందితో సులభంగా కలిసిపోయేవారు, అనేక మందితో రోజు మాట్లాడేవారు జీవితంలో చాలా ఎక్కువ సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియకుండానే ఆ ఇంటరాక్షన్ నుంచి వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళు విజ్ఞానాన్ని పొందుతూనే ఉంటారు. మనకు తెలియదు ఆ విజ్ఞానం. చాలా మంది ఇప్పుడు చిన్నప్పుడు తాతలు, నానమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర కూర్చొని కథలు వినేవాళ్ళు. వాళ్ళకి తెలియకుండానే సంస్కారం అనే జ్ఞానాన్ని నేర్చుకునేవారు. సో నేర్చుకోవడం మనకు తెలియదు, ఇంటరాక్షన్ ద్వారా ఎలా నేర్చుకుంటాం. నాకు ఇప్పటికి గుర్తు, నాకు తెలుగు భాష ఎలా వచ్చింది అని అన్నప్పుడు నేను తెలుగు భాష పాఠాలు, తొలి పాఠాలు నేర్చుకున్నది ఎక్కడ అంటే, మేము చిన్నప్పుడు ఈ పురాణ కాలక్షేపాలు జరిగేవి. మనకు కూడా తెలుసు, ఊర్లలో ఈ పండుగలు వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు పురాణ కాలక్షేపం, హరికథలు నడిచేవి. సో నాకు మొదలు తెలుగు భాష మీద ఆసక్తి హరికథల నుంచి వచ్చింది. ఇప్పటికీ హరికథలు అంటే నాకు చాలా ఆసక్తి, ఇప్పటికీ పౌరాణిక సినిమాలు అంటే ఆసక్తి. పురాణాలు, రామాయణ, మహాభారత, భాగవతాల నుంచి చాలా తెలుగు భాష నేర్చుకున్నాను నేను. అంటే అర్థం ఏంటి, ఇప్పటికీ మీరు నా వీడియోలో మీరు చూడండి, మహాభారతాన్ని అన్వయించి చెప్తూ ఉంటాను, రామాయణం అన్వయించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ విజ్డమ్ అనేది మనకు ఇంటరాక్షన్ వస్తుంది. అంటే నేను ఆ రోజు హరికథలకే పోయి ఉండకపోతే నాకు తెలుగు భాష మీద ఈ స్థాయిలో ఒక అవగాహన కానీ, ఆసక్తి కానీ, అభిరుచి కానీ ఉండేది కాదేమో. అందువల్ల లెర్నింగ్ త్రూ ఇంటరాక్షన్ అంటే మనం 10 మందితో మాట్లాడుతుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నాకు ఇప్పటికీ గుర్తొక ఉదాహరణ,
నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో మా హాస్టల్ ఒక స్వీపర్ అండి. అతను ఏమీ చదువుకోలేదు, రోజు వచ్చి మా రూములు ఉడిచిపోయేవాడు. బాగా ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ ను నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు గవర్నర్ రామ్లాల్ తొలగించిన సందర్భంలో నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు తెలియక అడుగుతా సార్ ఒక విషయం అన్నాడు. వాస్తవంగా ఆయన చాలా తెలుసు అనిపించింది నాకు. ఏంటి అయ్యా చెప్పయ్యా అన్న. ఏమి లేదు సార్, నుయ్యిలో లోతు ఎంత ఉన్నదన్నది నుయ్యి తవ్వినోని కన్నా తెలుస్తుంది, అందులో దిగినోని కన్నా తెలుస్తుంది, ఈ ఒడ్డు మీద నుండి చూసినోని తెలుస్తుందా సార్ అన్నాడు. నాకేంటయ్యా నువ్వు అడుగుతున్నది అర్థం కావడం లేదు అన్న. మళ్ళోసారి చెప్పాడు, ఏమీ లేదు సార్, నుయ్యిలో లోతు ఎంత ఉన్నది అన్నది నుయ్యి తవ్వినోని తెలుస్తుంది, వాడు తవ్విండి కనుక ఎంతలో తవ్విండు, లేదు నుయ్యిలో దిగితే తెలుస్తుంది, ఈ ఒడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఎట్లా తెలుస్తుంది సార్ అన్నాడు. అంటే మళ్ళోసారి చెప్పు నీ ప్రాబ్లం ఏంది అన్న. ఏం లేదు సార్, రామారావు సార్ ఎన్టీఆర్ కు ఈ మెజారిటీ లేదని అంటాడు కదా సార్ ఈ గవర్నరు, ఆయనకి ఎట్లా తెలుస్తుంది సార్, ఆయన అసెంబ్లీలో ఉన్నాడా అన్నాడు. కరెక్ట్ గా ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారత సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. ద మెజారిటీ ఆఫ్ ఎ లీడర్ షుడ్ బి టెస్టెడ్ ఓన్లీ ఇన్ ద లెజిస్లేచర్ అని. నువ్వు రాజ్భవన్ లో టెస్ట్ చేయకూడదు, శాసనసభలోనే టెస్ట్ చేయాలి. ఇప్పటికీ అదే ప్రిన్సిపల్. మీరు గమనించండి, ఇవాళ రాజస్థాన్ పరిణామాలు వస్తున్నాయి. విశ్వాస ప్రకటన అంటున్నారు. అంటే ఏంటి, శాసనసభలో మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. సర్కార్ ఏ కమిషన్ ఇదే చెప్పింది. ఈ మాటలు ఎవరు చెప్పారు? మా హాస్టల్లో ఒక స్వీపర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు కన్నా ముందు చెప్పాడు. అలాగే సర్కారే కమిషన్ సూచించక ముందు చెప్పాడు. మరి ఆయనకి ఎలా వచ్చింది అంటే, ఆయన 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకున్నాడు. ఆయన రాజనీతి శాస్త్ర పాఠాలు చదవలేదు, ఆయన రాజ్యాంగం చదవలేదు, కానీ ఆయన 10 మందితో మాట్లాడడం నేర్చుకున్నాడు. వాస్తవానికి ఆయనతో మాట్లాడడం వల్ల నేను నేర్చుకున్నాను. సో మనకు తెలియకుండానే 10 మందితో మాట్లాడడం వల్ల విజ్ఞానం అనేది మనకు అనుకోకుండానే వస్తుంటుంది. అందువల్ల ఇంటరాక్ట్ విత్ పీపుల్, కమ్యూనికేట్ విత్ పీపుల్, స్పీక్ టు పీపుల్, లెర్న్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ యూ. చాలా మంది ఒక చిన్న పిల్లల నుంచి కూడా మీరు నేర్చుకునే ప్రక్రియ అంటే ఎంత ఎక్కువ మందితో మీరు మాట్లాడతారో అంత అవగాహన వస్తుంది. నేను లాక్డౌన్ పీరియడ్ లో కూడా కొన్ని వీడియోలు పెట్టాను. మీరు చూడండి, ఒక గాజుల వ్యాపారి నాకు సిద్దిపేట దగ్గర నుంచి ఫోన్ చేశాడు, తన అనుభవం చెప్పాడు, దాని మీద ఒక వీడియో పెట్టాడు. అనంతపురం జిల్లా నుంచి ఒక చేనేత కార్మికుడు ఫోన్ చేసి చెప్పాడు, ఆయన అనుభవం మీద కూడా ఒక వీడియో పెట్టాడు. అంటే వాళ్ళు నాకు ఈ లాక్డౌన్ ఆర్థిక ప్రభావం గురించి ఒక పరిశోధన చేస్తే కూడా రానంత సమాచారం ఇచ్చారు. విజయవాడలో ఒక షాపింగ్ మాల్ మేనేజర్ ఒక షాప్ మేనేజర్ ఫోన్ చేశాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనేక విషయాలు అర్థమయ్యాయి. వాటి మీద వీడియోలు పెట్టాను. అంటే పెద్ద పెద్ద అర్థశాస్త్రవేత్తలు రాసిన వ్యాసాలలో కన్నా కూడా చాలా డీప్ ఇన్సైట్స్ వాళ్ళ ముగ్గురుతో మాట్లాడినప్పుడు వచ్చింది. అంటే దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ త్రూ ఇంటరాక్షన్. మూడోది లెర్నింగ్ త్రూ ఆర్గ్యుమెంటేషన్. అంటే ఒక వాదన ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక వాదన, మీకు ఉదాహరణకు గవర్నర్ వ్యవస్థ ఉండాలా వద్దా అనే క్వశ్చన్ అనుకోండి. దీనిపైన మీరు నేర్చుకోవాలనుకోండి, మీరు గవర్నర్ వ్యవస్థ ఉండాలని వాదించినా వద్దని వాదించినా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు? ఆర్గ్యుమెంటేషన్ అంటే ఏంటి? సిస్టమాటికల్లీ డిఫెండింగ్ సంథింగ్. ఒక పద్ధతి ప్రకారం తార్కికంగా ఒక అంశాన్ని సమర్థించాలి. అందుకే మనకు స్కూళ్ళలో కాలేజీలో డిబేటింగ్ కాంపిటీషన్లు పెట్టేవాళ్ళు. చాలా మంది అన్ఫార్చునేట్లీ అందులో పాల్గొనే వాళ్ళు కాదు, కానీ అది చాలా విషయాలు నేర్పుతుంది. ఎందుకంటే నీవు ఈ విషయాన్ని మాట్లాడాలి అంటే ఆ విషయం గురించి చాలా నేర్చుకోక తప్పదు. నువ్వు ఆటోమేటిక్ గా ఆ వాదన చెయ్యాలి అంటే నువ్వు నేర్చుకోవాలి. ఏ వాదన కానీ, సినిమాలు సమాజానికి మంచిదా, చిన్న క్వశ్చన్ అనుకోండి, దాని మీద వాద ప్రతివాదాలు ఉంటాయి. సోషల్ మీడియా లాభ నష్టాలు ఏంటి, దాని మీద వాద ప్రతివాదాలు ఉంటాయి. సో ఈ వాద ప్రతివాదాల నుంచి విజ్ఞానం వస్తుంది. సో అందుకే మీకు పాత రోజుల్లో ఈ ఆధునిక అధ్యయన పద్ధతులు, బోధనా పద్ధతులు లేని రోజుల్లో మనకు ప్రాచీన భారతదేశంలో ఋషులు, పండితులు చాలా విషయాలు నేర్చుకునేవారు. ఎలా నేర్చుకునేవాళ్ళు? ఆర్గ్యుమెంట్ తో నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క రాజాస్థానానికి వెళ్ళి నేను వాదనకు సిద్ధమే, మీరు నాతో వాదించే వాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారా అని ఆహ్వానించేవాళ్ళు.
అలా వాద ప్రతివాదాలతో నేర్చుకునేవాళ్ళు. మనం ఎప్పుడు కూడా ఒక పాయింట్ మీద వాదించేటప్పుడు ఏంటంటే మనలో ఉన్న బలహీనత మనకు అర్థమవుతుంది, మన గ్యాప్స్ ఇన్ నాలెడ్జ్ అర్థమవుతుంది. ఎదుటివాడు మనం కౌంటర్ చేస్తున్నప్పుడు మన వీక్నెస్ పాయింట్ ఏంటి, మనకి ఏ విషయంలో అవగాహన లేదు, ఎక్కడ అవగాహన లోపిస్తుంది అనేది అర్థమవుతుంది. అందువల్ల మీరు ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా కూడా ఆ సబ్జెక్ట్ లో ఒక కీలకమైన పాయింట్ తీసుకొని దానిపైన ఆర్గ్యుమెంటేషన్ చేయండి, ఫార్ అండ్ అగెన్స్ట్. సో ఆర్గ్యుమెంటేషన్ చేయడం అనేది మనకు అనేక విషయాలు నేర్పుతుంది. చైనా యాపిల్ని భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ యాపిల్ నిషేధించడం మంచి చర్య కాదా? ఒక ఆర్గ్యుమెంటేషన్. చైనాతో శాంతి చేసుకోవాలా వద్దా? ఒక ఆర్గ్యుమెంటేషన్. సో ఇలా ప్రతి అంశంలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అందువల్ల లెర్నింగ్ త్రూ ఆర్గ్యుమెంటేషన్. 4వది లెర్నింగ్ త్రూ ఇండక్షన్ అండ్ డిడక్షన్. అంటే ఒక విషయాన్ని ఇండక్షన్ మెథడ్, డిడక్షన్ మెథడ్ అంటారు. ఇండక్షన్ అంటే హౌ డు యు అరైవ్ ఎట్ సంథింగ్. డిడక్షన్ అంటే ఏంటిదంటే హౌ డు యు డ్రా ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ సంథింగ్. అంటే ఒక అభిప్రాయానికి రావటానికి ఏ ఏ అంశాలు దోహదం చేశాయి అనేది ఇండక్షన్. డిడక్షన్ ఏంటంటే ఒక అభిప్రాయాన్ని నువ్వు దాని నుంచి విశ్లేషణ చేస్తావు, ఇది కరెక్టా కాదా, అది ఇన్ఫరెన్స్ అంట. అంటే డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ఇట్. మీరు ఇప్పుడు ఏ ఒక్క అంశమైనా చూడండి, మీరు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. సో పెట్రోల్ ధరలు పెరగటానికి కారణాలు ఏంటి అనేది ఎనాలిసిస్ డ్రా చేసామనుకోండి, అది మెథడ్ ఆఫ్ డిడక్షన్ అవుతుంది. మీరు ఇండక్షన్ మెథడ్ ఏంటంటే మొదలు కారణాలన్నీ విశ్లేషించి దీని ద్వారా ధరలు పెంచడం పరిష్కారమా కాదా అని చర్చించామనుకోండి, అది ఇండక్షన్ మెథడ్ అయితే. సో అందువల్ల ఇండక్షన్ ద్వారా, డిడక్షన్ ద్వారా అంటే కొన్ని అంశాల ద్వారా ఒక నిర్ణయానికి రావడం, ఒక నిర్ణయాన్ని సరైందా కాదా అని మనం దాన్ని విశ్లేషించడం. సో ఇది చాలా సింపుల్ భాషలో నేను చెప్తున్నాను. వాస్తవంగా పరిశోధన పద్ధతుల్లో ఇండక్షన్, డిడక్షన్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. కానీ సామాన్యుడి భాషలో చెప్పేది, మీరు ఐదర్ త్రూ ఇండక్షన్ ఆర్ డిడక్షన్ యూ కెన్ లెర్న్ సంథింగ్. ఇక 5వది ఏంటి అంటే మీకు లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. మీకు ఇప్పటిదాకా నేను 4 చెప్పాను. 1 అబ్జర్వేషన్ చెప్పాను, 2 ఇంటరాక్షన్ చెప్పాను, 3 ఆర్గ్యుమెంటేషన్ చెప్పాను, 4 ఇండక్షన్, డిడక్షన్ చెప్పాను, 5వది ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్. ఏది అయినా ప్రయోగం ద్వారా నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. అన్ఫార్చునేట్లీ మన విద్యా వ్యవస్థ ఆ ప్రయోగాత్మక విద్యా వ్యవస్థగా ఉండదు. ఉదాహరణకు మీ క్లాస్లో ఫోటోసింథసిస్ నేర్పుతుంటారు. సో ఫోటోసింథసిస్ నేర్పుతున్నప్పుడు బోర్డు మీద గీసి దాన్ని చూపెట్టి నేర్పుతుంటారు. దానికన్నా కూడా మీకు ఇంట్లో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టు ఒక సీడ్, ఒక గింజ తీసుకొని దాన్ని భూమిలో నాటి దాని నుంచి ఎలా మొక్క పైకి వస్తుంది అని నేర్పారనుకోండి, మనకు తెలియకుండానే అనేక అంశాల విజ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే సిలబస్, డిగ్రీలు కూడా లేని యూనివర్సిటీలు ఉండాలి అని అంటున్నారు. అంటే దెర్ ఇస్ నో సిలబస్, దెర్ ఇస్ నో కోర్స్, దెర్ ఇస్ నో డిగ్రీ, దెర్ ఇస్ నో టీచింగ్. నీ ఒక ప్రాబ్లం తీసుకుంటావు, ఆ ప్రాబ్లంను స్టడీ చేయడం ద్వారా, సాల్వ్ చేయడం ద్వారా నీవు ఆటోమేటిక్గా అనేక అంశాలు నేర్చుకుంటూనే ఉంటావు. దానికి ఏ పర్టికులర్ పాయింట్ ఉండదు. సో అలా ఉదాహరణకు నేను ఎకనామిక్స్లో స్టూడెంట్ను. నేను ఎకనామిక్స్లో స్టూడెంట్ అయినప్పుడు నాకు సిలబస్ ఉండదు, డిగ్రీ ఉండదు, కోర్స్ ఉండదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా చేయాలి, నేను 2 ఎకరాలు తీసుకుంటాను, ఆ 2 ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉంటాను. సో పండించడం ద్వారా నేను అనుభవంలో నేర్చుకుంటాను. అంటే నాలెడ్జ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. అందుకే ఇవాళ ఇప్పుడు అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చింది. ఎలా వచ్చిందంటే ర్యాపిడ్ ఆర్సిటీస్, క్లినికల్ ట్రయల్స్. ఇప్పుడు ఎలాగైతే మనకు వ్యాక్సిన్ ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్, ఇప్పుడు మనకి ఎలాగైతే వైద్య శాస్త్రంలో క్లినికల్ ట్రయల్స్ అంటారు, అంటే ఇప్పుడు వ్యాక్సిన్ మన నిమ్స్ లో కూడా కొంతమంది పేషెంట్లపై ప్రయోగించి అది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసి ఫైనల్ గా వ్యాక్సిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు.
ఎకనామిక్స్ లో కూడా ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ అనే కాన్సెప్ట్ అని ప్రవేశపెట్టారు. ఆయన ఏం చేశాడంటే ఒక ప్రభుత్వ విధానం, ఒక పబ్లిక్ పాలసీ ఇనిషియేటివ్ మంచిదా చెడ్డదా అనేది ప్రయోగాత్మకంగా చేశాడు. ఉదాహరణకు టీకా మందులు ఇవ్వడం అనే ప్రోగ్రామ్, ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రాజస్థాన్లో ఈ ప్రయోగం చేశారు. ముందు వ్యాక్సిన్ ఇస్తామంటే రెస్పాన్స్ అంతగా రాలే, అంటే బాగా వెనుకబడిన పేదరికం ఉన్న ప్రాంతంలో టెస్ట్ చేశారు. కానీ తర్వాత ఒక స్కీమ్ పెట్టారు, మీరు గనక మీ బిడ్డలకు వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఇంకో 5 కిలోల కందిపప్పు ఇస్తామని. దాంతో భారీగా జనం వచ్చి బిడ్డలకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. అంటే ఒక సంక్షేమ పథకం, ఒక ఇన్సెంటివ్ అనేది ఒక మంచి కార్యక్రమానికి ప్రజల్ని ప్రోత్సహిస్తుంది అని ఆయన ప్రూవ్ చేశాడు. ఇలా అనేక ఆర్థిక భావనల్ని ఫీల్డ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి దానికి గాను ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. అంటే ప్రయోగాత్మక అర్థశాస్త్రం, ఎకనామిక్ థియరీస్ అనేది సిద్ధాంతీకరించడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రయోగించి దాని ఎఫికసీ ఏంటి, ఎలాగైతే వైద్య శాస్త్రంలో క్లినికల్ ట్రయల్ ద్వారా ప్రయోగిస్తారో అలా ఇక్కడ కూడా ప్రయోగించాలి అనే పద్ధతిని ఆయన మొదలు పెట్టారు. సో ఇది లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. ఆరవది లెర్నింగ్ త్రూ ఎపిస్టమాలజికల్ అప్రోచ్ అంటారు. ఎపిస్టమాలజీ అంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడు కూడా విజ్ఞానం, శాస్త్రం కొన్ని మనకు విషయాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను హిందూ పేపర్ చదువుతున్నాను, 30 ఏళ్ళుగా హిందూ పేపర్ చదువుతున్నాను. మరి నేను హిందూ పేపర్ ఎందుకు చదువుతున్నాను, ఎందుకు మారతలేను? ఎవరికి తెలియదు ఆన్సర్, నా దగ్గర కూడా ఉండదు. మీరు ఈనాడు పేపరే చదువుతున్నారు, 30 ఏళ్ళుగా ఈనాడు పేపరే చదువుతున్నారు, మరి మీరు ఎందుకు మారతలేరు? దీనికి ఆన్సర్ ఏంటి అంటే నాలెడ్జ్లో థియరీస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు న్యూటన్స్ థియరీ ఉంది, ఒక థియరీ ఆఫ్ ఇనర్షియా. అంటే మనిషి ఎయిదర్ జడ స్థితిలోనైనా ఉంటాడు, గమన స్థితిలోనైనా ఉంటాడు, బాహ్య శక్తి ప్రభావానికి గురైతే వరకు అని న్యూటన్ సూత్రం ఉంది. అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని. అంటే నేను చాలా రోజులుగా ఈ పేపర్ చదువుతున్నాను గనక అదే పేపర్ చదువుతూ ఉంటాను, అనుకోకుండా నాకు ఒక హాకర్ ఒక వారం రోజులు ఆ పేపర్ అయ్యాక ఇంకో పేపర్ వేశాడు, నేను షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యారంటీ లేదు కానీ అవకాశం. ఇది ఫిజిక్స్ లో నాలెడ్జ్ థియరీ. సో దీన్ని నేను ఈ న్యూస్ పేపర్ రీడింగ్ కు లింక్ చేసినప్పుడు అది నిజమా కాదా అనేది నాకు అర్థమైంది. అందువల్ల నాలెడ్జ్ థియరీని బేస్ చేసుకొని మన అవగాహనకు రావడం, జస్టిఫైడ్ బిలీఫా కాదా, ఇది నీ అభిప్రాయమా లేదా ఇది న్యాయమైన నమ్మకమా అనేది మనము తర్కించుకోవడానికి ఈ నాలెడ్జ్ థియరీ. మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు, లాక్డౌన్ లో మనిషి ఎందుకు ఒత్తిడికి గురవుతున్నాడు, సైకాలజీకి వెళ్ళండి మీకు థియరీస్ కనబడతాయి. ఇలా రాజకీయ పార్టీలు ఎందుకు ప్రవర్తిస్తాయి, మీరు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు, వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు. మరి ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా ఇబ్బంది పెట్టారు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ల ద్వారా కాంగ్రెస్ ప్రతిపక్ష ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని సైకాలజీలో ఒక స్టడీ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తోంది అంటే మనిషి తెలియకుండానే అధికారం అంటూ వస్తే దాన్ని చలాయిస్తూ ఉంటాడు అని వాళ్ళు ఒకే సైకాలజీ స్టూడెంట్స్ 2 గ్రూపులుగా విడగొట్టి ఒకరినేమో వార్డెన్లుగా పెట్టి, ఒక ప్రిజన్ వార్డెన్ గా, మరికొంతమందిని జైల్లో ఖైదీలుగా పెట్టారు. వాళ్ళ అనుభవం ఏంటంటే ఒకే క్లాస్మేట్స్ వార్డెన్ గా ఉన్న వాళ్ళు ఖైదీలుగా ఉన్న వాళ్ళని హరాస్ చేయడం మొదలు పెట్టారు. అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనే ఒక థియరీ. అంటే ఇలా థియరీ నుంచి, అంటే విజ్ఞానంలో అభివృద్ధి అయిన నాలెడ్జ్ నుంచి మన అనుభవాల్ని మనము ప్రయోగాత్మకంగా చూడడం, దీన్ని ఎపిస్టమాలజికల్ అప్రోచ్ అంటారు. 7వది మీరు ఫీడ్బ్యాక్.
అంటే మనం ఏది చెప్పినా ఇప్పుడు నేను మాట్లాడాను, ఇలా చెప్పడం క్లాస్ మంచిదా కాదా, నాకు ఎలా తెలుస్తుంది? సో నేను చెప్పినప్పుడు క్లాస్ బాగానే అనుకుంటాను. కానీ నేను మీలో 100 మంది అడిగాను అనుకోండి, ఈ క్లాస్ ఎలా ఉంది అని నిజాయితీగా, నేను కాదు నా తర్వాత మిమ్మల్ని ఇంకెవరైనా అడిగారు అనుకుందాం, మీరు నా క్లాస్ గురించి చెప్పిన ఫీడ్బ్యాక్ ద్వారా నేను క్లాస్ బాగా చెప్పానా లేదా, నేను ఈ లెక్చర్ బాగా ఇచ్చానా లేదా అనేది నాకు అర్థమవుతుంది. అందువల్ల ఫీడ్బ్యాక్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్. తెలివైన వారు ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ కోరుకుంటాడు. సో ఆ ఫీడ్బ్యాక్ ద్వారా నేర్చుకుంటాడు. ఇది 7వది. 8వది ఎక్స్ప్లరేషన్. అంటే ఒక అంశాన్ని మనము ఆలోచిస్తూనే ఉండాలి. ఒక ఐడియాస్ వి లెర్న్ ఐడియాస్ త్రూ ఎక్స్ప్లరేషన్. అంటే ఆలోచించడం, దీనికి ఇంకేం కారణమై ఉంటుంది, ఇది ఎందుకు ఇలా అయింది. ఎక్స్ప్లరేషన్ కు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆస్క్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. మీరు అనేక ప్రశ్నలు వేసుకుంటూనే ఉండాలి. ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే అంత విజ్ఞానాన్ని మీరు ఎక్కువగా పొందటానికి అవకాశం వస్తుంది. అంటే యాజ్ యు గో ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ యు విల్ లెర్న్ మోర్ అండ్ మోర్. అందువల్ల ఎక్స్ప్లరేషన్ అనేది ఒక కీలకమైనటువంటి సాధనం. అందువల్ల లెర్నింగ్ కు రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఇలా విజ్ఞానాన్ని నేర్చుకోవటానికి అనుసరించేటువంటి అనేక పద్ధతులు మనకు ప్రూవెన్ పద్ధతులు ఉన్నాయి. మీరు ఇలా వీటిని గనక ఉపయోగించుకోగలిగితే మీరు ఏ విషయాన్నైనా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కూడా విమర్శ కూడా ఒక ఆపర్చునిటీ టు లెర్న్. అంటే నేను ఆర్గ్యుమెంటేషన్ అని చెప్పాను ఒక పాయింట్. ఆర్గ్యుమెంటేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన అభిప్రాయాన్ని సిస్టమాటిక్ గా డిఫెండ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఎదుటి ఆర్గ్యుమెంట్ కౌంటర్ చేయడం కూడా అంతే ముఖ్యం. దాన్నే పాలమిక్స్ అంటారు ఇంగ్లీష్ లో. అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఒక నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, నీ సిద్ధాంతానికి నీవు ప్రతిపాదిస్తున్న అంశానికి భిన్నమైంది ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి నీవిచ్చే రీజనింగ్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం చేసింది బాగుందా బాగలేదా. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని ఉంది. నా అభిప్రాయంలో ఆత్మనిర్భర్ భారత్ చాలా పరిమితమైన ఇంటర్వెన్షన్ అని, నేను ఇది పరిమితమైన చర్య మాత్రమే అని చెప్పటానికి కారణమైన అంశాలన్నింటినీ నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ ఒక అద్భుతమైన చర్య, దీని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటుంది అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈక్వల్లీ నాలెడ్జబుల్. నాకెంత నాలెడ్జ్ ఉందో బహుశా చాలా మందిలో నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. అందువల్ల నా పర్సెప్షన్ ను అంగీకరించే సమాచారమే నేను నేర్చుకుంటే నేను ఎప్పుడు కూడా సగం నాలెడ్జే ఉంటుంది. నా క్రిటిక్స్ చెప్తున్న అంశాలకు కూడా నేను తెలుసుకోవాలి. అంటే ఆత్మనిర్భర్ భారత్ చాలా మంచి ఇంటర్వెన్షన్ అని చెప్పేవారు ఏ కారణాలు చెప్తున్నారు, అందువల్ల ఆ కారణాలు నిజమా కాదా. ఉదాహరణకు వారు చెప్పారు, మేము 10% జీడిపి ఈ ఎకనామిక్ ప్యాకేజ్ పైన ఖర్చు పెడుతున్నాం అని సమర్థించేవారు అంటున్నారు. నేను ఇది కాదు అని క్వశ్చన్ చేయగలిగితే నా దగ్గర సమాచారం ఉండాలి. నేను ఇది కాదు, ఇది రియల్ గా 10% కాదు, ఇందులో అత్యధిక భాగము బ్యాంకు రుణాలే, కొన్నోమో ఆల్రెడీ ఉన్న స్కీముల్ని రీప్యాకేజ్ చేశారు, కన్సాలిడేట్ చేసి ఇచ్చారు, కొన్నోమో తర్వాత చెల్లించాల్సింది ఇప్పుడు చెల్లిస్తున్నారు, ఉదాహరణకు పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ ముందు ఇచ్చారు అని నేను తెలుసుకోవాలి. నేను ఈ సమాచారం ఎప్పుడు తెలుసుకుంటాను, నా క్రిటిక్స్ యొక్క ఒపీనియన్ తెలిస్తేనే దాన్ని కౌంటర్ చేసే క్రమంలో చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాను. అందువల్ల ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంటేషన్ లో కీలకం ఏంటి అంటే, ఆర్గ్యుమెంటేషన్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి డిఫెండింగ్ అవర్ ఒపీనియన్, 2 కౌంటరింగ్ ది అడ్వర్స్ ఒపీనియన్. సో
ఈ క్రిటికల్ అడ్వర్సోరియల్ థింకింగ్ అంటారు. సో ఈ క్రిటికల్ అడ్వర్సోరియల్ థింకింగ్ ఉన్నవారే డెవలప్ అవుతారు. అందువల్ల ఆర్గ్యుమెంట్ లో విమర్శకు చాలా విలువ ఉంది. విమర్శకులను వద్దనుకుంటే ఆ ఆర్గ్యుమెంట్ బలపడదు. అందువల్ల నాలెడ్జ్ అక్విజిషన్ లో కీలకమైనది ఏంటంటే వాదన ఎంత ముఖ్యమో ప్రతివాదన కూడా అంతే ముఖ్యం, అంతకన్నా ఎక్కువ ముఖ్యం. ప్రతివాదన ఉన్నప్పుడే నీ విజ్ఞానానికి ఆ వెలుగు వస్తుంది. అంటే బంగారము ఆ షైనింగ్ రావాలంటే రబ్ చేస్తారు. సో అలా షైనింగ్ రావాలి అంటే నీకు కావలసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో బంగారం గోల్డ్ స్మిత్ దగ్గరికి పోతే, అలాగే మన విజ్ఞానానికి షైనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రతివాదనను మనం కౌంటర్ చేసే అవగాహన మనకు ఉన్నప్పుడే వస్తుంది. అది 9వది ఏంటంటే ఎక్స్ప్రెషన్. వ్యక్తీకరణ ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది. చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నీవు ఒక అంశాన్ని చదివినప్పుడు నేర్చుకున్న దానికన్నా దాన్ని వ్యక్తీకరించేటప్పుడు నీ అవగాహన లోపాలు బయటపడతాయి. వ్యక్తీకరణ 2 రకాలు ఉంటాయి, రిటర్న్ అండ్ ఓరల్. ఒక నువ్వు భావ ప్రకటనను మౌఖికంగానైనా చెప్పచ్చు, రాతపూర్వకంగా చెప్పచ్చు. అందుకే రైటింగ్ ప్రాక్టీస్ కావాలి, స్పీకింగ్ ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఒక్కరు గనక రైటింగ్ ను, ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్ర పరిశోధనలు కూడా ఏం చెప్తున్నాయంటే లెర్నింగ్ అనేది, రైటింగ్ అనేది అనారోగ్యాల నుంచి కూడా బయటకు వస్తుంది. టర్మినల్ క్యాన్సర్ లాంటి ఇల్నెస్ ఉన్న వారు కూడా ఒక రైటింగ్ అలవాటు అయితే, అంటే వారు ఏదో ఒక రాయడం అలవాటైతే వారు తమ అనారోగ్య భారం నుంచి రిలీఫ్ పొందుతారని. అంటే దీన్నే బుద్ధిస్ట్ ఫిలాసఫీలో మైండ్ఫుల్నెస్ అంటారు. సో జర్నలిజాన్ని మైండ్ఫుల్నెస్ ను కలిపి ఒక కొత్త ప్రక్రియ డెవలప్ అవుతుంది. అంటే రైటింగ్ ఈజ్ ఎన్ వెరీ బిగ్ సైకలాజికల్ రిలీఫ్. అంటే ఇట్స్ ఎ స్ట్రెస్ బస్టర్. మీరు రాయడం అనేది ఒక స్ట్రెస్ బస్టర్, ఒక క్రియేటివ్ థింకింగ్ ని పెంచుతుంది. రాసేటప్పుడు మనిషి అనుకోకుండా చాలా ఆలోచిస్తాడు, ఇమాజినేషన్ పెరుగుతుంది. నెల్లూరులో ఒక ప్రయోగం జరిగింది. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని, అంటే పెద్దగా భాషా పరిజ్ఞానం కూడా తెలియని పిల్లల్ని, పేద పిల్లల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్లి ఈ సముద్ర కెరటాలను చూసి నీవు ఏమనుకుంటున్నావో రాయండి అని అడిగారు. అందులో ఒక బిడ్డ ఏనాడు కవిత్వం రాయడు బిడ్డ ఇలా రాశాడు, ఓ సముద్రమా, నీవు ఇలా రోజు మా అమ్మలాగా ఎందుకు ఏడ్చి పడుతున్నావు అన్నాడు. అంటే ఆ బిడ్డకు ఎవరు నేర్పారు లిటరేచర్? ఎవరు నేర్పలేదే. అంటే ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మీకు నాలెడ్జ్ వస్తుంది. సో అందువల్ల మీరు అలవాటు చేసుకోవాల్సింది ఎవరికైనా పిల్లలకి ఏంటంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు లాక్డౌన్, స్కూళ్ళు లేవు, ఖాళీగా ఉన్నారు, ఏమైనా ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. కాదు, టీచ్ దెమ్ ఎక్స్ప్రెషన్. రోజు ఒక విషయాన్ని ఆలోచించి మాట్లాడమనండి, రోజు ఒక విషయాన్ని ఆలోచించి రాయమనండి. ఆ రాయడము, మాట్లాడడం ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు. 10వది పార్టిసిపేషన్. అంటే మనము భాగస్వాములమైన, మీరు ఉదాహరణకు ఒక వ్యవసాయం గురించి నేర్చుకోవాలి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ గురించి నేర్చుకోవాలి. నువ్వు 10 పుస్తకాలు చదివిన దానికి ఒక 2 ఎకరాలు పొలం కొని పంట పండించి ఆ పంట అమ్మటానికి నువ్వు కష్టాలు పడితే నీకు చాలా అర్థశాస్త్రం బయటకు వస్తుంది. అందువల్ల ప్రాక్టీస్ అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ ఇది గ్రేట్ లెసన్ అంటారు. అందుకే మీరు గమనించండి, మన పెద్దవాళ్ళు తన జీవన అనుభవాల నుంచి అనేక విషయాలు నేర్పుతుంటారు మనకు. కారణం వాళ్ళ వివేకము విద్య అంటారు. ఆ వివేకం ఎక్కడి నుంచి వస్తుందంటే అనుభవం నుంచి వస్తుంది. అందువల్ల పిల్లలకు ఎప్పుడు కూడా పాసివ్ గా చేయకూడదు, పిల్లలను యాక్టివ్ పార్టిసిపెంట్ గా చేయాలి. మీకు ఉదాహరణకు ఒక బిడ్డ వంటింట్లోకి వస్తుంటారు, ఆ తల్లి ఏమంటుంది, అరే పోరా నువ్వు వంటింట్లోకి ఎందుకు వస్తావు ఎప్పటికీ అంటుంది. కానీ ఏ తల్లి అయితే బిడ్డను వంటింట్లోకి రానిచ్చి, నాన్న నేను వంట చేస్తున్నప్పుడు చూడు తల్లి అని బిడ్డలకు ఆహ్వానించి అబ్జర్వ్ చేసి నీకేంది క్వశ్చన్స్ అయ్యని అడగండి. ఆ ప్రెషర్ కుక్కర్ ఎందుకు విజిలిస్తుంది, అది తెలిస్తే ప్రెషర్ అంటే ఏంటిదో తెలుస్తుంది. అంటే నీకు తెలియకుండానే అనేక రకాల శాస్త్ర విజ్ఞానాన్ని
కేవలం వంటిల్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోగలుగుతారు. కేవలం మనం ఎంతమంది పిల్లల్ని నేర్పుతాం, మనం చేసే పని అడ్డుపడుతున్నట్టు ఫీల్ అవుతాం, వాళ్ళని దూరం జరుగుతాం, అరే వెళ్ళరా వెళ్ళరా పక్క జరుగురా అంటాం. కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెర్నింగ్ కర్వ్ లో చాలా మంది మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, చాలా మంది క్వశ్చన్స్ వేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఇది అసాధ్యము అని చెప్పేవారు ఉంటారు, నీకు తరం కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ ద సొసైటీ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్. ఇది సాధ్యమవుతుందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనము లెర్నింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే అల్టిమేట్ గా ఒక జీవితంలో ఒక అంశాన్ని ఎదుటి వారి కాదు మనల్ని అసెస్ చేయగలిగేది, మనం మనల్ని అసెస్ చేసుకోవాలి. మన అనుభవాలు మనల్ని అసెస్ చేయాలి, మన ప్రయత్నాలు మనల్ని అసెస్ చేయాలి. అందువల్ల నెవర్ కమ్ టు ఎ కంక్లూజన్ వితౌట్ ట్రయింగ్, వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్, వితౌట్ ఇన్నోవేటింగ్. చాలా మంది ఉంటారు, ఎందుకంటే సిద్ధాంతీకరణ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక వ్యక్తికి సాధ్యం కాకపోతే ఇంకో వ్యక్తికి సాధ్యం కాదని ఏం చెప్పలేము. సో మనకి ఈ రకమైనటువంటి నేర్చుకునే ప్రక్రియలో అడ్డుపడే వాళ్ళు చాలా ఉంటాయి. అందువల్ల ఈ అడ్డంకులను అధిగమించాలి అంటే మీరు మీ స్వీయ అనుభవంలో, అందుకే నేను అన్నాను పార్టిసిపేషన్, నష్టమేమి లేదు, ఒక ప్రయోగం చేయండి. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒకటి చేయాలనుకుంటున్నారు, దీనివల్ల నష్టమవుతుంది, ఇది సాధ్యం కాదన్నారు అనుకోండి, ఒక ప్రయోగం చేసి ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు ప్రయోగం చేస్తారు, అది సాధ్యమో కాదో తెలిపోతుంది కదా. పరీక్ష రాసే ముందే ఓటమిని ఎదుర్కోవడం ఎందుకు? పరీక్ష రాసి ఓటమిని ఎదుర్కోవచ్చు, లేదు ఆ పరీక్షలో విజయమో కాదో తేలిపోతుంది కదా. అందువల్ల అల్టిమేట్లీ లెర్నింగ్ అనేది నిర్మోహమాటంగా, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని చాలా మంది అడుగుతారు, ఎలా నేర్చుకుంటావు? రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. నిర్మోహమాటంగా మాట్లాడగలిగితే వద్దన్నా నేర్చుకుంటాం. అందువల్ల ప్రయత్న దశలోనే ఆపే వాళ్ళు ఆపకూడదు, ఆపే వాళ్ళను మనం దూరం పెట్టాలి. అదొకటే మార్గం నేర్చుకోవడానికి. ఎందుకంటే ప్రయత్నం చేయకుండానే నేను నేర్చుకోలేననే వాడు ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందువల్ల అనుభవంలో ప్రయత్నం, ఒక వ్యాపారం చేస్తావు, నీతో వ్యాపారం కాదు అంటారు, ఏమవుతుంది వ్యాపారం? కాదు అన్న వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు జీవితంలో. అందువల్ల ఇది సాధ్యం కాదు అన్న వాళ్ళు జీవితంలో, నాకు ఇప్పటికి గుర్తు, నేను 8వ తరగతి చదువుతున్న టైంలో మా క్లాస్లో మొదటిసారి ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టారు, వక్తృత్వ పోటీ. ఇది సాధ్యం, నేను పేరిచ్చాను. నాకు ఇప్పటికీ గుర్తు, మా సీనియర్ నా దగ్గరికి వచ్చి నీకు నువ్వే మాట్లాడుతావు అన్నది, పేరిచ్చావు నువ్వే మాట్లాడుతావు, నీకు ఉపన్యాసం కూడా ఇయ్యేస్తుందా అన్నది. చాలా బాధేసింది ఆ క్షణాన, కానీ ప్రయత్నం చేస్తాక్క అన్నాడు. కానీ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత. అంటే నేను గనక ఆమె భయపెట్టింది కదా, నాకు రాదు అన్నది కదా అని వదిలేసి ఉంటే నేను ఇవాళ ఇంత పెద్ద విశ్లేషకుని అయ్యేవాడిని కాదు, ఉపన్యాసకుని అయ్యేవాడిని కాదు. అమితాబ్ బచ్చన్ తొలి సినిమాకి వెళ్ళినప్పుడు కేఏ అబ్బాస్ రాస్తాడు ఒక వ్యాసంలో, అమితాబ్ బచ్చన్ నాకు సినిమాలో పాత్ర కావాలని అడిగితే, ఇంత పొడుగున్నావు నీకెవడు ఇస్తాడయ్యా, ఇంత హైట్ ఉంది అని అన్నారట. తర్వాత ఆయన భారత సినీ పరిశ్రమలోనే టాలెస్ట్ హీరో అయ్యాడు. అంటే అలా ఆయన కనుక ఆ మొదటి రోజే నిరుత్సాహపడి ఉంటే ఇవాళ మన అమితాబ్ బచ్చన్ కోల్పోయేవాళ్ళం. ఇలా చాలా మంది ఉన్నారు. అంటే ఒక లెర్నింగ్ కర్వ్ లో బిగినింగ్ స్టేజ్ లోనే చాలా మంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. జస్ట్ ఇగ్నోర్ దెమ్, అదొకటే మార్గం.